దూరం నుండి వచ్చారు. ఒక 10 నిమిషాలు నేను మాట్లాడి మీకు ఒక నమ్మకాన్ని భరోసాలు ఇవ్వడం కోసమే నేను మాట్లాడేది. ఓకేనా? ఏ పని చేయాలన్నా ఏ మనిషిలోనే ఏం కావాలి? నమ్మకం కావాలి. నమ్మకం ఉంటే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఎక్కుతున్నాడు మనిషి. దేనిలో నమ్మకం ఉంటే ఆకాశంలో కూడా వెళ్తున్నాడు. చంద్రమండలం మీద కూడా వెళ్తున్నాడు. నమ్మకం ఉంటే వెళ్తున్నాడా? నమ్మకం లేకపోతే వెళ్తున్నాడా? సో మనం కూడా మనుషులమే. ఓకేనా? ఏదైనా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించాలన్నా ఫస్ట్ మనకి ఏం కావాలి? నమ్మకం కావాలి. వెస్టీజ్ కంపెనీ అసలు ఏంటి? కంపెనీ ఏంటి? అందులో చాలా మంది చెప్తున్నారు కదా, మేము దానికి వాడుకున్నాం, దీనికి వాడుకున్నాం, మాకు బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది, బ్లడ్ లెవెల్స్ పెరిగినాయి, థైరాయిడ్ తగ్గింది, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, క్యాన్సర్ పేషెంట్లు కూడా కంట్రోల్ అయిపోతున్నారు, హెచ్ఐవి పేషెంట్లు కూడా మన ప్రొడక్ట్స్ వాడుకొని చక్కగా ఆరోగ్యంగా తిరుగుతున్నారు. చాలా కాలం మ్యారేజ్ అయ్యి పిల్లలు లేకుండా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా అయింది మ్యారేజ్ అయ్యి పిల్లలు లేకుండా. అలాంటి వాళ్ళకు కూడా మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ మనం రికమెండ్ చేసాము. చక్కగా నమ్మకంగా వాడుకున్నారు. వాడుకున్న తర్వాత దేవుడి దయ, వెస్టీజ్ కంపెనీలో ఉన్న సప్లిమెంట్స్ ఫస్ట్ ఏముండాలి? మనం నమ్మిన మన దేవుడి దయ ఉండాలి ఫస్ట్. తర్వాత వెస్టీజ్ కంపెనీ సప్లిమెంట్స్ ఉన్నటువంటి పవర్. ఓకేనా? బయట రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. బయట అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది బయట ఏం చేస్తున్నారంటే డాక్టర్లు వ్యాపారం చేస్తున్నారా, వైద్యం చేస్తున్నారా? డాక్టర్లు బయట పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో వ్యాపారమే జరుగుతుంది, వైద్యం జరగట్లా. ఓకేనా? భారతదేశంలో ఉన్న ప్రజల కన్నా కూడా ఇతర దేశాల్లో ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఎంతమంది నమ్ముతారు నా మాట? భారతదేశంలో ఉన్న వాళ్ళకన్నా వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఫారినర్స్ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎస్ఆర్నో. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉండట్లేదు అని అంటే, మన దగ్గర ఉన్న గొప్పతనాన్ని మనం మర్చిపోయాము. కానీ ఇతర దేశాల వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల వనమూలికలు తీసుకెళ్లి వాళ్ళు మందుల కింద తయారు చేసుకుని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. అవునా? మీరు ఇంట్లో వాడుకునే ఏమైనా చూడండి, మీరు వాడే టాబ్లెట్స్ ఇండియాలో తయారైన 90% ఉంటాయి. అన్ని ఫారిన్ కంపెనీస్ ఉంటాయి. మనిషి ఇంగ్లీష్ మెడిసిన్కి అలవాటు పడిపోయి డ్రగ్స్ తీసుకుంటున్నాం. మనం ఇంగ్లీష్ మందులు ఎంతమంది వాడుతున్నారు? ఉదయం లెగ్గానే గ్యాస్ టాబ్లెట్, తిన్న తర్వాత బీపీ టాబ్లెట్, మధ్యాహ్నం ఏదో టాబ్లెట్, రాత్రి ఏదో టాబ్లెట్. ఎంతమంది తీసుకుంటున్నారు? డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ చాలా మంది అనుకుంటున్నాము, కుర్రోళ్ళు బైకుల మీద తిరుగుతూ రకరకాల హెయిర్ స్టైల్ వేసుకొని, ప్యాంట్లు చింపేసుకొని, టీషర్ట్లు చింపేసుకొని, సిగరెట్లు, మందు, గంజాయి తాగుతుంటే అరే ఇది డ్రగ్స్కి బానిస అయిపోయాడు అనుకుంటున్నాం కదా. వాడు డ్రగ్స్కి బానిస అయిపోయాడు కరెక్టే. ఇంగ్లీష్ మందులు వాడుతున్న మనం కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాం. వాడేమో అఫీషియల్గా తీసుకున్నారు, మనమేమో అన్అఫీషియల్గా తీసుకుంటున్నాం. ఎందుకని? ఇంగ్లీష్ మందుల్లో కెమికల్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి. దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది. దేనివల్ల? మనం వాడే ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల. సో 2004లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి అనే ఉద్దేశం. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ కంపెనీ? 2004లో స్టార్ట్ అయింది. ఎందుకు ఈ కంపెనీ స్టార్ట్ అయింది? నా దేశ ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మహానుభావుడు దేవుడే మనిషి రూపంలోకి భూమి మీద పంపించాడు. ఆయన పేరు గౌతమ్ బాలి. ఈ కంపెనీ స్థాపించిన సార్ పేరు గౌతమ్ బాలి. సార్ గౌతమ్ బాలి గారు ఫోటో ఒకటి పెట్టాలి సార్. మీరు గురువు గారు ఇక్కడ ఫిక్స్ చేయాలి ముగ్గురు డైరెక్ట్. ఓకేనా? రిక్వెస్ట్. గౌతమ్ బాలి అనే ఆయన 2004లో ఈ కంపెనీని స్టార్ట్ చేసి ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఎందుకని ఆయనకు వచ్చిందనంటే, భారతదేశంలో ఉన్న వాళ్ళకన్నా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అసలు వనమూలికలన్నీ పుట్టింది భారతదేశంలో. ప్రపంచ దేశాలన్నీ అనుసరించిన వైద్య విధానం భారతదేశమే. ప్రపంచ దేశాలన్నీ ఏం వైద్య విధానాన్ని అనుసరించినాయి ఒకప్పుడు? కొద్దిగా మీరు తెలివిగా ఆలోచించాలా. ఒక 100 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ మందులు ఉన్నాయా మనకి? లేవు. మరి 100 సంవత్సరాల క్రితం మనుషులు ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా?